యూపీ చెంగూర్ బాబా కేసులో బిగ్ ట్విస్ట్ ఇది. పాకిస్తాన్ ఐఎస్ఐతో చెంగూర్ బాబాకు లింకులు ఉన్నట్లుగా వెల్లడింది. 2047 వరకు భారత్ను ముస్లిం దేశంగా మార్చాలని కుట్ర పడినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. నేరుగా ఢీకొని సత్తాలేక బరితెగించింది పాకిస్తాన్ ఐఎస్ఐ. మత మార్పిడుల పేరుతో దేశంపై పరోక్ష యుద్ధం చేస్తుంది. లవ్ జిహాద్ కూడా వీళ్ళ కుట్రలో భాగంగా చెప్తున్నారు. హిందూ అమ్మాయిల టార్గెట్గా ప్రేమ వల విసురుతున్నారు. ఆ తర్వాత పెళ్లి పేరుతో మత మార్పిడులు చేస్తున్నారు. చెంగూర్ బాబాకు విదేశాల్లో 5 బ్యాంక్ ఖాతాలు ఉన్నట్టుగా గుర్తించారు. లక్నోలో చెంగూర్ బాబాతో పాటు నస్రీన్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. చెంగూర్ బాబాకు బినామీగా కొనసాగుతోంది నస్రీన్. 15 ఏళ్లుగా మత మార్పిడులు చేస్తున్నాడు చెంగూర్ బాబా. ఇప్పటికే వేలాది మందిని ముస్లింలుగా మార్చినట్టుగా తెలుస్తోంది. మత మార్పిడుల కోసం ఇంటర్నేషనల్ నెట్వర్క్ కూడా చలామణి అవుతుంది. పాక్, అరబ్ దేశాల నుంచి భారీగా నిధులు సమకూరుస్తున్నట్టుగా తెలుస్తోంది. అమాయక హిందూ మహిళలే వీళ్ళ టార్గెట్. డబ్బు నెరగవేసి మత మార్పులు చేస్తారు. గత 3 ఏళ్లలో దాదాపు 500 కోట్ల విదేశీ నిధులు చేతులు మారాయి. చెంగూర్ బాబా అలియాస్ జలాలుద్దీన్కు భారత్, నేపాల్లో 100కు పైగా బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. ఎస్, మీరు వింటుంది నిజమే. గత 3 ఏళ్లలో 500 కోట్ల విదేశీ నిధులు. మళ్ళీ చెప్తున్నాను, 500 కోట్ల విదేశీ నిధులు. పాకిస్తాన్, సౌదీ, తుర్కీయే, యూఏఈ నుంచి డబ్బులు వస్తాయి. యూపీలోని బలరాంపూర్లోని జలాలుద్దీన్కు భారీగా భవనం ఉంది. ఈ బిల్డింగ్లో దాదాపు 70కి పైగా గదులుంటాయి. ఈ భవనాన్ని యూపీ పోలీసులు కూల్చివేశారు. ఈ బిల్డింగే కేంద్రంగా మత మార్పిడి రాకెట్ కొనసాగుతోంది. దీంతో ఈడీ రంగంలోకి దిగింది. జలాలుద్దీన్ ఆర్థిక నెట్వర్క్ను ఛేదించే ప్రయత్నం చేస్తుంది. చెంగూర్ బాబా అలియాస్ జలాలుద్దీన్ అలియాస్ పీర్ బాబా. మీరు చూస్తున్న వ్యక్తి చూడ్డానికి వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిగా కనబడుతున్నాడు, కానీ ఇతడు చేసిన వ్యవహారం అంతా ఇంత కాదు. దాదాపు ఇప్పటి వరకు 5,000 మంది అమాయక హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి మత మార్పిడి చేసి పాకిస్తాన్, సౌదీ, దుబాయ్ లాంటి ప్రాంతాలకు ముస్లింలకు ఎరవేసినట్టుగా కనబడుతుంది. అమాయక అమ్మాయిలను మాయమాటలు చెప్పి నమ్మించి తన అనుచరులతో ఆ ప్రాంతానికి రప్పించి తానున్న ఆశ్రమం లాంటి ఆ బిల్డింగ్కి రప్పించి అక్కడ వైద్యం పేరుతో అమాయకులందరినీ, అంటే ఆరోగ్యం బాగాలేని వారిని కూడా వారి బలహీనతను ఆసరగా చేసుకొని వీళ్ళందరినీ కూడా మత మార్పిడులు చేశారు. 2047 టార్గెట్గా భారత్ని ముస్లిం దేశంగా మారుస్తారంట. ఒక్కసారి చూడండి, పాకిస్తాన్ ఐఎస్ఐ అండదండలతో ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ చేసినటువంటి ఇలాంటి కుయుక్తులు భారత్లో మరొకసారి రుజువయ్యాయి. ఏకంగా యూపీలోని బలరాంపూర్లో ఈ చెంగూర్ బాబా అలియాస్ జలాలుద్దీన్ వ్యవహారం అంతా బట్టబయలైంది. పాకిస్తాన్, అరబ్ దేశాల నుంచి భారీగా నిధులు వస్తున్నట్టుగా గుర్తించారు. 15 ఏళ్లుగా మత మార్పిడులు చేస్తున్నారు. విదేశాల్లో అనేక బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. ఒక్కసారి ఆ అంశాలన్నీ బయటపడిన తర్వాత నిజంగా దర్యాప్తు అధికారులే విస్తుపోయిన పరిస్థితి కనబడుతోంది. పాకిస్తాన్ ఐఎస్ఐతో నేరుగా లింకులు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక నేరుగా ఢీకొట్టే సత్తలేక పాకిస్తాన్ ఐఎస్ఐ ఇలాంటి బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మత మార్పిడుల పేరుతో దేశంపై పరోక్ష యుద్ధం చేస్తున్నట్టుగా కనబడుతుంది. చెంగూర్ బాబా గ్యాంగ్ బాధితులు ఒక్కొక్కరు వెల్లడిస్తున్న అంశాలు నిజంగా విస్తుపోయే అంశాలవి. అత్యాచారం చేసి సిగరెట్లతో కాల్చి కత్తులతో దాడి చేసినట్టుగా కూడా ఒక బాధితురాలైతే బయటకు వచ్చి ఆరోపించింది. తాను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఉత్తర్వులకు తీసుకెళ్లారంటే ఆ బాలిక చెప్తుంది. ముఠా బాధితులకు సహాయం చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె కోరుతుంది. ఇక పోలీసులు నిందితులను రక్షించారంటూ కూడా ఆరోపిస్తుంది. తనను నకిలీ పేరుతో ఆసుపత్రిలో చేర్పించారంటూ కూడా అమ్మాయి చెప్తుంది. అయితే ఈ నిందితులంతా కూడా ఇంటర్నెట్ కాల్స్ వాడతారు. అంటే ఒకరితో ఒకరు ఇంటర్నెట్ కాల్స్ మాట్లాడతారు దొరకకుండా, ఎలాంటి ఆధారాలు బయటపడకుండా. సో దీనికి సంబంధించి విశ్వ హిందూ రక్షా పరిషత్తు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది, మీడియా సమావేశం. దాంట్లో అమ్మాయి అనేక అంశాలు వెల్లడించింది. ఇందులో చెంగూర్ బాబా ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి. ఇదిగో ఇతనే కళ్ళజోడు పెట్టుకున్న ఈ వ్యక్తి, ఇతనే చెంగూర్ బాబా. అలాగే నస్రీన్, ఇంకొక మహిళ కనిపిస్తే మనకు స్క్రీన్పై, ఈమెనే నస్రీన్. ఈమె హిందువుగానే ఉంది తొలుత, కానీ ఆమె మతం మార్చుకొని తర్వాత ముస్లింగా మారింది. తనకేదో ఒకప్పుడేదో ఆరోగ్యం బాగాలేకుంటే ఈ చెంగూర్ బాబా అలియాస్ పీర్ బాబా
వీడి దగ్గరికి వచ్చింది, వీడి దగ్గర వైద్యం చేయించుకొని ఏదో జరిగింది, ఏదో మంచి జరిగిందనే ఒక మూఢనమ్మకంతో, ఒక పిచ్చి నమ్మకంతో ఇంకా వాడు చెప్పిందల్లా చేసి మతాన్ని మార్చుకొని, పేరు మార్చుకొని అమాయక అమ్మాయిలందరినీ ఈమె భర్త, ఈమె హిందూ ఒకప్పుడు, కానీ నస్రీన్గా పేరు మార్చుకుంది, తర్వాత ముస్లిం స్వీకరించింది, ఇస్లాంని స్వీకరించి, సరే ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాడి మనం కాదని, కానీ మత మార్పిళ్ళే ఇక్కడ మనం వ్యతిరేకిస్తున్న అంశం. మత మార్పిళ్ళు, అమాయకులను మత మార్పిళ్లకు ప్రలోభాలకు గురిచేసి, నయానో భయానో అమాయకుల్ని మత మార్పిలకు గురి చేసి, అది కూడా మత మార్పిలు చేసిన తర్వాత ఎక్కడో పాకిస్తాన్లో, అరబ్ దేశాల్లో ఉన్నటువంటి ఎవరికో ఎరవేసి అక్కడికి పంపించి వాళ్ళ జీవితాలను పూర్తిగా చీకటిమయం చేస్తున్నారు, వాళ్ళ జీవితాలను భ్రష్టు పట్టిస్తున్నారు. ఇలాంటి చెంగూర్ బాబాలను ఏం చేస్తే బాగుంటుంది? చెంగూర్ బాబా వాడి ఇల్లు కూలగొట్టడం కాదు, అది రాజభవంతి, 70 గదులున్నాయి ఆ భవంతిలో. వాడి భక్తులు కట్టించారట, వీడు వైద్యం కూడా చేస్తారట. వాడి భక్తులు కట్టించిన ఆ రాజభవంతిని చూసి పోలీసులు విస్తుపోయారు. దాన్ని బుల్డోజర్లు పెట్టి కూల్చేశారు. తెలుసుగా యూపీలో యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుందో బహుశా భారత్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అదే ట్రీట్మెంట్ జరిగింది. కానీ ఇంతటితో సరిపోదు. ఈ చెంగూర్ బాబాని ఏం చేస్తే బాగుంటుంది? కామెంట్ బాక్స్ రూపంలో మీ అభిప్రాయం చెప్పండి. వీడు మామూలుడు కాదు. పాకిస్తాన్ ఐఎస్ఐతో లింకులు పెట్టుకొని భారతదేశంలో మత మార్పిలు చేస్తూ ఒక ఇంటర్నేషనల్ నెట్వర్క్. మనం ఫోటోలో చూస్తున్నంత అమాయకుడు కాదు. కళ్ళజోడు పెట్టుకున్న ఆ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి అంత అమాయకుడు కాదు. గత దశాబ్దాల కాలంగా అమాయక హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి మత మార్పిలు చేస్తూ, వీళ్ళకొక టార్గెట్ కూడా ఉంది. బ్రాహ్మణులు, క్షత్రియులు, ఉన్నత వర్గాలైతే 15 లక్షలు, మామూలు వర్గాల వాళ్ళైతే 10 లక్షలు, ఇంకా నిమ్న వర్గాలైతే 8 లక్షలు, ఇలా మత మార్పిళ్లకు డబ్బులు ఎరవేయడం. ఈ రకమైన టార్గెట్. అసలు చాలా అంశాలు, విస్తృ కొలిపే అంశాలు. వీడికి 100 అకౌంట్లు ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్లు. భారత్లో, నేపాల్లో, దుబాయ్లో, అబుదాబీలో, సౌదీలో. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? ఎవడిస్తున్నాడు వీళ్ళకి డబ్బంతా కూడా? ఏం జరుగుతుంది? భారత్లో ఉంటూ, మన గడ్డపై ఉంటూ మనపైనే పరోక్ష యుద్ధం ప్రకటిస్తున్నారు ఇలాంటి దిక్కుమాలిన బాబాలు, ఇలాంటి పనికి మాలిన వెధవలు. వీళ్ళని ఇంతకు మించి తిట్టాల్సిన పరిస్థితి. కానీ కొన్ని నిబంధనల దృష్ట్యా మన నోరు కూడా కాస్త అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిన పరిస్థితి. ఎంత ఎమోషనల్ అయినా కూడా కొన్ని సందర్భాల్లో అసలు ఏం జరుగుతుంది దేశంలో, మన గడ్డ మీద ఉంటూ మనన్నే మన కంటితో, మన వేలుతోనే పొడిపిస్తున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ చేస్తున్న కుయుక్తులు ఇవన్నీ కూడా ఒకటి కాదు, రెండు కాదు, చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ఈ స్టోరీలన్నీ కూడా. మొన్నటిదాకా మనం చూసాం ఆపరేషన్ సింధూర్ తర్వాత అసలు ఏం జరుగుతుంది, ఈ లీక్స్ అని ఎట్లా పోతున్నాయని బయట పెడితే, జ్యోతి మల్హోత్రా నుంచి మొదలు పెడితే ప్రతి రాష్ట్రంలో పెద్ద నెట్వర్క్, అంతా దొంగలు. పాకిస్తాన్ వేసే చిల్లర డబ్బులకు ఆశపడి భారత్లో వండుకుంటూ, భారత్ పౌరులై ఉండి కూడా పాకిస్తాన్కు అమ్ముడుపోయి దేశాన్ని, దేశ భద్రతను, దేశ పౌరుల యొక్క రక్షణను పూర్తిగా వాళ్ళ చేతిలో పెట్టిన ఇలాంటి మూర్ఖుల్ని ఏమనాలి? పాకిస్తాన్ ఐఎస్ఐ ఎప్పటి నుంచో భారత్లో అల్లకల్లోలం సృష్టించేందుకు కంకణం కట్టుకుంది, అదే చేస్తుంది. ఇంకా వీటి టార్గెట్ 2047 వరకు భారత్ను ముస్లిం దేశంగా మార్చాలంట. సరే, ఇక్కడ హిందూ ముస్లిం వాదనలకు వస్తే పక్కన పెడితే, ఇది మెజార్టీ హిందూ దేశం ఎవడు కాదలేని వాస్తవం. ఇది వాళ్ళు మైనార్టీలుగా ఉన్నారు, అది వాస్తవమే. దీంట్లో ఇంకా ఆర్గ్యుమెంట్స్ ఏం లేదు. అవన్నీ పక్కన పెడితే ఇక్కడ అందరూ బాగానే ఉన్నారు. స్వతంత్ర భారతంలో హిందూ ముస్లిం అంతా కలిసిమెలిసి ఉన్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఇలాంటి కొంతమంది మూర్ఖుల వల్ల, ఇలాంటి కొంతమంది మత ఛాందసవాదుల వల్ల ఈ భేదాభిప్రాయాలు రావడము, మత మార్పిళ్ళు జరగడము, తద్వారా శాంతి భద్రతల సమస్యలు అల్లకల్లోలంగా తయారవడం, దేశమంతా కూడా ఒక రకమైనటువంటి భయంకర పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి దేశంలో. ఇదంతా కూడా దేశ అభివృద్ధికి, దేశ భవిష్యత్తుకు, దేశ సౌభ్రాతృత్వానికి, శాంతి సామరస్యాలకు పెట్టని విఘాతం ఇది. ఇలాంటి మూర్ఖుల్ని ఎలాంటి శిక్షలు వేస్తే బాగుంటుందో మీరే చెప్పండి ఒకసారి. లవ్ జిహాద్ని ప్రోత్సహిస్తున్నారు, పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నాడు. అసలు వీడు చేసే అమాయకుల వాళ్ళ బలహీనతలే వీడి పెట్టుబడి, వాళ్ళ ఏదైతే పేదరికమే వీడి పెట్టుబడి, వాళ్ళ నిరక్షరాస్యత వీడి పెట్టుబడి.
ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు చెంగూర్ బాబా అనేవాడు ఒకడు ఉన్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి అసలు భారత్లో ఇంత అరాచకం జరుగుతుందనేది ఎవరు ఊహించిన పరిస్థితి ఏం లేదు. అమ్మాయిలందరినీ ఆ దర్గాకి పిలిపించడం, బ్రెయిన్ వాష్ చేయడము, మత మార్పిలు చేయడము, ఇట్లా వందల మంది కాదు వేల మంది అసలు ఎందుకు చేస్తున్నాడు మరి? వీడికి ఏం అవసరం? పాకిస్తాన్ నుంచి డబ్బులు వస్తాయి, గల్ఫ్ కంట్రీస్ నుంచి డబ్బులు వస్తాయి, అరబ్ కంట్రీస్ నుంచి. ఒకటి కాదు, రెండు కాదు, 100 కోట్లు. ఇప్పటి వరకు 500 కోట్ల లావాదేవీలు జరిగాయి. మీరు వింటుంది నిజమే, 500 కోట్లు. 500 కోట్లు. అమాయకంగా కనిపిస్తున్న ఆ చెంగూర్ బాబా చూస్తే మీరు ఇవన్నీ చేశాడని నమ్ముతారా? కానీ వీడి వెనకాల ఇంటర్నేషనల్ నెట్వర్కే ఉంది. ఇదిగో ఈ మహిళ వీడి దగ్గరకు వచ్చి వాడేదో చేస్తే నయమైందని ఏకంగా మతం మార్చుకొని వాడి ట్రాప్లో పడి ఆమె కూడా ఇన్నాళ్ళు ఇది నడిపించింది. వాస్తవానికి ఈ చెంగూర్ బాబా అంశాలకు సంబంధించి ఇప్పుడే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ATS కానీ అలాగే STF కానీ ఇవన్నీ కూడా బాధితులు ఒక్కొక్కరుగా వస్తుంటే ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. ఈ ముఠా హవాలా ద్వారా డబ్బులు అందుకుంటుంది. ఆ సంస్థ యొక్క కార్యనిర్వహణ విధానం అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందంటూ బాధితులు చెప్తున్నారు. ఇక బెదిరించడం, బయట ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ బెదిరించడం, అంతేకాదు మానసిక వేధింపులే కాదు లైంగిక వేధింపులు. వాళ్ళని లైంగికంగా వేధిస్తారు, అత్యాచారాలు చేస్తారు, అశ్లీల వీడియోలు తీస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు. హిందూ బాలికల్ని సౌదీ అరేబియా, పాకిస్తాన్ సహా అనేక దేశాలకు తీసుకెళ్తారు. అందుకే వీడి తతంగం చూసిన తర్వాత చెంగూర్ బాబా భవనాన్ని మన యోగి ఆదిత్యనాథ్ కూల్చివేయమని ఆదేశాలు ఇవ్వగానే బలరాంపూర్ దగ్గర ఉన్నటువంటి మధ్యపూర్ గ్రామంలో ప్రస్తుతం అయితే వారి ఇంటిని కూల్చివేశారు. కానీ ఇంతటితో సరిపోదు. ఆ భవనాన్ని కూల్చివేసిన విషయం ఇంతటితో సరిపోదు. అది ఇక్కడ ఇంకా చాలా పెద్ద శిక్షలు వేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా లక్నోలో ఈ యూపీ ATS యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ విచారణలో అనేక అంశాలు బయటపడ్డాయి. మన అనుచరులు చాలామంది పేర్లు మార్చారు. ఇక్కడ మత మార్పులు చేసుకొని పేర్లు మార్చారు. అసలు ఒక పెద్ద దర్బార్ కూడా ఉందట. ఈ జమాలుద్దీన్కి పెద్ద దర్బార్ ఉంది. ఆ దర్బార్లో మొత్తం ఈ వ్యవహారాలు నడిపిస్తారు. ఇప్పుడు ED ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ మొత్తం దర్యాప్తు చేస్తుంది. మొత్తం వ్యవహారం అంతా కూడా బయటపడింది. నిజంగా చెంగూర్ బాబా లీలలు మామూలు కావు. దేశవ్యాప్తంగా 3000 మంది అనుచరులున్నట్టుగా చెప్తున్నారు. అసలు ఇక్కడ కంప్లీట్గా వాడికి పెద్ద ఎత్తున దాదాపు ఒక 3000 మంది అనుచరులున్నారట. ఇది మామూలు విషయం కాదు. కేవలం యూపీ అనుకున్నారు. యూపీ, పశ్చిమ బంగాల్, తమిళనాడు, కేరళ, అంతేకాదు కర్ణాటక, మహారాష్ట్ర, ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా బలమైన నెట్వర్క్ ఉందట ఈ పెద్ద మనిషికి, వీడు చేసే వాళ్ళకి. వీళ్ళంతటికీ కారణం అదిగో ISI వెధవలే, పాకిస్తాన్ ISI వెధవలే. దేశంలో అల్లకల్లోలాన్ని సృష్టించేందుకు ఇలాంటి కుయుక్తులు పక్క దేశం నుంచి జరుగుతున్నప్పుడు మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. దయచేసి మీకు ఈ వార్తలన్నీ చెప్పడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. ఎక్కడో కాదు, ఎక్కడో ఉండరు, మన దగ్గర కూడా ఉంటారు. మొన్న కూడా మనం చూసాంగా, ఎక్కడో కాదు ఎక్కడో ఉంటారు. మన కడప జిల్లాలో మొన్న రాయచోట్లో కనుక్కున్నాం. ఎక్కడెక్కడో మన హైదరాబాద్లో షెల్టర్ జోన్ ఎన్ని బయటపడ్డాయి. ఎక్కడ ఉగ్ర మూలాలన్నా ఉగ్ర లింకులున్నా ఇక్కడే ఉంటాయి. ఎక్కడ మన చుట్టూనే ఉంటారు, మన దగ్గరే ఉంటారు. కానీ మనకు తెలియకుండానే చాలా జరుగుతుంటాయి. మొన్నటిదాకా తమిళనాడు నుంచి సెటిల్ అయిన ఇద్దరు గురించి మనకు తెలిసిన రాయచోట్లో 30 ఏండ్లుగా ఇక్కడ పేర్లు మార్చుకొని పాత చీరల వ్యాపారం చేస్తూ దొంగ నాటకాలు ఆడారు. అద్వానీని చంపడానికి కుట్రలు పనిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా 30 ఏళ్ళ నుంచి అక్కడ చెన్నైలో, మధురైలో పోలీసులు, కోయంబత్తూరులో పోలీసులు వేటాడుతున్నారని ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పాత చీరల వ్యాపారం చేసుకుని ఎవడైనా నమ్ముతాడు? అసలు ఎవడో సర్లే పోలే పాపం బతుకుదేరు, పాత చీరలు అమ్ముకొని బతుకుతున్నాడు అనుకుంటారు. కానీ దాని వెనకాల ఎంత కుట్ర దాగింది. వాడి ఇంట్లో సోదాలు చేసినప్పుడు అసలు IEDలు, RDXలు, అసలు విచిత్రమైన నెట్వర్క్ ఉంటుంది వాళ్ళకి. సో ఇది అంటే ఇవన్నీ మీకు చెప్పడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా ఇప్పుడు ఈ చెంగూర్ బాబాకు సంబంధించిన అనేక అంశాలు అయితే ఇప్పుడు బయటపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అమాయక హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి వీళ్ళంతా కూడా మత మార్పిలు చేయడం, కేవలం మత మార్పిలే కాదు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, వీడియోలు తీయడము, తద్వారా బ్లాక్మెయిల్ చేయడము, ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడెక్కడికో గల్ఫ్ దేశాలు పంపడం, వాళ్ళ జీవితాలను పూర్తిగా చీకటి పంచడం. ఇది చెంగూర్ బాబా పరిస్థితి. ప్రస్తుతం చెంగూర్ బాబాకు సంబంధించి ED ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఎందుకంటే హవాలా డబ్బు అది
ఎక్కడెక్కడి నుంచో 100 కోట్లు వస్తున్నాయి కాబట్టి వీటన్నిటి మీద దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలో దిగింది. ప్రస్తుతం చెంగూర్ బాబా ఆట కట్టించే పనిలో ఉంది భారత ప్రభుత్వం. బట్ బీ అలర్ట్. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.